హలో గాయస్, మళ్ళీ నేను ఈరోజు వచ్చేసిన. ఈరోజు పాస్తా చేస్తున్నా నేను. సో ప్లీజ్ మీరు ఇంట్లో ట్రై చేయండి, నాకు కూడా సపోర్ట్ చేయండి. నేను కూడా కొన్ని వీడియోలు చేస్తాను. దానికి మనం 2 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు, ఇంకా 3 మిరపకాయలు తీసుకున్నాం. మీరు ఎన్నన్నా తీసుకోరి, అది మీ ఇష్టం. ఇప్పుడు కట్ చేయడానికి కత్తి కావాలి కదా. కత్తి 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 ఏడా ఉంది? చూడాలి దొరికింది. ఇంత పెద్ద కత్తి ఎట్లుంది? పెద్దోళ్ళది కదా. ఈ కత్తిలో చూస్తుంది తేడా వస్తుంది. పెద్ద కత్తి తీసుకొని పోద్దాం. సినిమాలలో చూస్తారు కదా ఎక్కువ ఇవి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కడగాలి కదా, కడగకపోతే ఎట్లా? మళ్ళా కడిగి ఇంకా కోసేద్దాం. కోసి వస్తూనే ఉన్నామమ్మ. ఎన్నిసార్లు వేయాలి? పోయాలి. కోసి కోసి వస్తలేదు, పెళ్ళికి వస్తలే. సరే ట్రై చేద్దాం. నేను ఎక్కువ, నాకు స్టైల్ ఎక్కువ కదా. 3 తీసుకున్న ఉల్లిగడ్డలు, 2 టమాటాలు తీసుకున్నాను. కానీ అలా కోసింది ఒక్కటే కోసిన. కొయ్యబుద్ధి అవుతలే, ఊరుకోవాలి కోసం. అందుకే ఒకటి తీసేసుకొని కట్ చేసేసుకున్నా. ఇంకా ఇక చేద్దాం అనుకుంటున్నా కానీ ఇది అయితలే. ఎంతసేపు వేయాలి అర్థమవుతలేదు. పిచ్చిలేస్తున్నా. నాకు కొంచెం సర్ది అయింది. సర్ది అమ్మో ఎట్లయిందంటే ఘోరం. ఈ వర్షంకి మొత్తం చాలా ఇదవుతుంది. తీసేసిన ఒకటి. ఇంకొక ఉల్లిగడ్డ పోద్దాం. అప్పట్లో ఈ పాస్తా అవుతుందా ఎంతసేపు నాకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఇంకా చేసినాక మా మమ్మీకి ఇచ్చిన మస్తుందన్నది. పో ఉల్లిగడ్డ కోసేద్దాం ఇప్పుడు. అది ఉల్లిగడ్డ తీస్తే మస్తు, దాని మీద ఉండే తోలు మొత్తం తీయడానికి మస్తు కష్టమైతే నాకైతే. కానీ ఈరోజు ఈజీగా వచ్చేసింది కొంచెం. ఎంతమంది ఉల్లిగడ్డ పైన ఉన్న తోలు తీయడానికి కొంచెం కష్టమవుతుందో చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్పేసాను. మిరపకాయ తీసేసుకున్నాం. ఎట్లా కారం మొత్తం వేసేసి అందరు ఆమె అని అనాలి. ఇప్పుడు మన పాస్తా అయింది. తీసి మనం ఒక జాలీలాగా తీసుకొని, నీళ్ళు ఉండొద్దు, తీసి వేరే బౌల్ వేసేసుకున్నాక చూద్దాం. అది చూసుకోవాలి మనం మెత్తగా ఉందా లేదా అని. మెత్తగా ఉంది అని చూస్తే ఇక ఉంది, మెత్తగా జర కాలింది వేసేసుకుందాం వేరే దాంట్లో. ఇప్పుడు వేరే బౌల్ తీసుకున్నాం. అది ఆ బౌల్లో వేసినాం అనుకో, నీళ్ళు కాగబెట్టలేం, గలీజ్ అయిపోతుంది మొత్తం. నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను నూనె. కాగినాక అసలు నూనె వలన మాడబెట్టిరా, నేను మాడబెట్టిన. కానీ దానికి కొంచెం డ్యాన్స్ వేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా అదే జీలకర్ర రావాలా వేసేసిన. ఇది వేసినాక చూసేనా అది అమ్మో
భయపడ్డా నేనైతే. చూసిరా మొత్తం అది ఇట్లా చిమ్మింది మొత్తం. ఇప్పుడు కారం వేసేద్దాం. అంతగానం ఎందుకు కానీ కొంచెం వేద్దాం, ఎక్కువ వేస్తే మళ్ళీ అవసరమా. అట్లనే ఉప్పు పసుపు వేసేద్దాం. పసుపు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం మనం కట్ చేసుకునే. దగ్గు వస్తుంది నాకైతే, ఘాట్లు వేసిన మొత్తం ఇట్లా కలిపేద్దాం. నాకు ఏంటంటే గ్యాస్ మీద ఉంటాయి కలపనికరా, అందుకే బయటికి తీసాను. చూసిరా ఎట్లుందో మొత్తం కలిపిన కదా, చాలా ఘాటు ఉంది. ఇంకా వేసేద్దాం, అయిపోతుంది ఒక పని. ఎక్కువసేపు నించోలేదు నేను. ఇట్లున్నాయి మొత్తం. అడగంగా మమ్మీ కూడా చేసుకో అన్నది, లేకపోతే చేయకపోతుంది. కలిపేద్దాం. ఇంకా మసాలా వేసేద్దాం, పాస్తావి వేసేసి ఇంకా చూద్దాం. ఇంకా మొత్తం మిక్స్ కొట్టుడే. మిక్స్ చేసినాక చూడాలి, మస్తుంది మొత్తం. ఇంకా అమ్మమ్మకేసి చూద్దాం.